అండి. నేను మీ డాక్టర్ రమ అఖిలేష్ పీడియాట్రిషియన్. పుట్టిన బిడ్డకి తల మీద ఒకలాంటి స్వెల్లింగ్స్ అనేటివి మనం కొన్నిసార్లు చూస్తాము. అసలు ఏంటివి? ఇవి ప్రమాదకరమా? వీటి గురించి ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం రండి. ఎక్కువ శాతము నార్మల్ డెలివరీ అయిన బిడ్డల్లో పుట్టిన తర్వాత తల మీద ఏంటంటే ఒక అంటే బొడిపల్లాగా అంటే స్వెల్లింగ్స్ లాగా ఉంటాయన్నమాట. ఎందుకు ఇవి ఏర్పడతాయి అంటే బిడ్డ డెలివరీ అయ్యేటప్పుడు ఆ ప్రాసెస్‌లో కొంత డ్యామేజ్ అనేది జరిగి బ్లడ్ అనేది అక్కడ కలెక్ట్ అవుతుంది. సో, అందువలనే ఈ స్వెల్లింగ్స్ మనకు కనిపిస్తాయి. ఇవి ప్రమాదకరమా? ఇవి 2 రకాలు ఉంటాయండి. క్యాపిట్ ఒకటి, తర్వాత సెఫలోహెమటోమా ఒకటని ఉంటది. క్యాపిట్ అనేది చాలా సింపులే. ఇది కొద్ది రోజులకి రిజాల్వ్ అవుతుంది. ఈ క్యాపిట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు బిడ్డకి ఫిజియలాజికల్ జాండీస్ అంటే నార్మల్‌గా పసిబిడ్డలకి వచ్చే జాండీస్ అనేది ఈ క్యాపిట్ ఉండడం వల్ల ఎక్కువగా అవుతదనమాట. సో, ఇదొకటి గమనించుకొని మనం ఫోటోథెరపీ అనేది పెట్టుకోవాలి. అలా కాకుండా సెఫలోహెమటోమా అనేది ఇది కొంచెం అంటే క్యాపిట్ కంటే కొంచెం అబ్జర్వ్ చేసుకోవాల్సిన కండిషన్. ఇదేంటంటే ఎంత శాతం ఉంది ఈ క్యాపిట్ అనే దాన్ని బట్టి, ఎంత ఇన్వాల్వ్ అయిన దాన్ని బట్టి ఉంటది. మనం డాక్టర్స్ అబ్జర్వేషన్‌లో ఉండడం అనేది ఇంపార్టెంట్. 2 మేజర్‌గా పెద్ద ప్రమాదకరమైన పరిస్థితులైతే కాదు కానీ, అబ్జర్వ్ చేసుకోవాల్సిన కండిషన్స్ అనమాట. సో, అవి చూసినప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఏదో పెద్ద డ్యామేజ్ జరిగిపోయింది మన బిడ్డకని మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. మీకేమైనా అనుమానాలుంటే మీ డాక్టర్‌తో ఒకసారి డిస్కస్ చేయండి. థాంక్ యూ.